ఓం స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోऽन्तः తు అనయోః తత్వదర్శిభిः అవినాశి తు తద్విద్ధి येन सर्वमिदं ततम् विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति. अहमस्मि. 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 य एनं वेत्ति हन्तारम् यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते. य एनं वेत्ति हन्तारम् यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते. వరుసగా 4-5 శ్లోకాలు కఠోపనిషత్తు నుంచి తీసుకొనబడి వ్రాయబడిన వేదాంత సారం. ముందు చెప్పుకుంటున్నట్లుగా వేదాంతాన్ని ఒక ఉద్ధరణితోనో ఒక స్పూన్తోనో తీసుకోవాలనుకుంటే ఈ 4-5 శ్లోకాలు సరిపడతాయి. అహమస్మి. 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 యహ ఎవరైతే ఏనం దీనిని దేనిని నా గురించి ఆత్మను మన గురించి మనం ఏమిటో దాని గురించి హంతారం చంపునట్టి దానినిగా వేత్తి భావించును చ అలాగే యహ ఎవరైతే ఏనం దీనిని ఈ ఆత్మను హతం చంపబడు దానినిగా మన్యతే భావించును. ఆత్మ చంపేది అని ఎవరు భావిస్తారో, ఆత్మ చంపేది, ఆత్మ చేసేది, ఆత్మ తినేది, ఆత్మ ఉండేది, ఆత్మ మాట్లాడేది, ఆత్మ నడిచేది, రకరకాల క్రియలన్నీ ఆత్మ చేస్తుందని ఎవరు భావిస్తారో, హంతారం అనేటటువంటి క్రియను ఎందుకు వేశారంటే అన్నిటికన్నా హయ్యెస్ట్, ఈ ప్రతి వాళ్లకు భయం కలిగించేటటువంటి క్రియాపదం హంతారం.
ఆ క్రియాపదం కిందనున్నవే అన్ని క్రియాపదాలు. ఎవరైతే ఆత్మను చంపేదానిగాను చంపబడేదానిగాను, చంపేదానిగా అంటే చేసే దానిగా, చంపబడేదానిగా అంటే చేయబడేదానిగా మన్యతే వేత్తి భావించును. తౌ ఉభౌ ఆ ఉభయులును. ఏ ఉభయులు? ఆత్మ చంపుతుంది, ఆత్మకర్త, ఆత్మ చేస్తుంది అనుకున్నవాడు, ఆత్మ చంపబడుతుంది, ఆత్మభోక్త అనుకున్నవాడు, ఇద్దరూ కూడా పప్పులో కాలు వేసిన వారు. న విజానీత తెలిసి కొనిన వారు కాదు, జ్ఞానము కలిగిన వారు కాదు, అజ్ఞానులు. అయం ఈ ఆత్మ వాస్తవంగా నహంతి ఎవరిని చంపదు, హంతకుడు కాదు, హంతకురాలు కాదు. నహన్యతే ఎవరి చేతను చంపబడదు, కర్త కాదు, భోక్త కాదు. అహమస్మి, అహమస్మి. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నయం హంతి న హన్యతే. చాలా ముఖ్యమైన శ్లోకం. ఆత్మ అకర్త అభోక్త అని చెప్పడానికి కొంచెం చుట్టూ తిరిగి భగవానుడు బోధిస్తున్నాడు. ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేతను చంపబడదు. ఆత్మ దేనిని చేయదు, ఏది ఆత్మకు ఎవరు చేయలేరు. ఆత్మ కర్త కాదు, ఆత్మ భోక్త కాదు. కర్తాపి వా కారయితాపి నహం భోక్తాపి వా భోజ్యయితాపి నహం. నేను చేసేవాడను కాదు, చేయించేవాడను కాదు, భోజించేవాడను, అనుభవించేవాడను కాదు, అనుభవించబడేటట్లు చేసేవాడను కాదు. కేవల స్వయం జ్యోతిరని దృగాత్మా. వివేక చూడమని అదే ఇక్కడ చెప్తున్నారు. ఆత్మ కర్త అభోక్త అని చెప్పడానికి ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం తౌ వారిద్దరూ న విజానీత తెలిసిన వారు కారు, అజ్ఞానులు. మరి నేను జ్ఞానిని, ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడను. నాకెలా ఉంటుంది అప్పుడు? ఆత్మ కర్త కాదు, భోక్త కాదు అని క్లియర్గా తెలుస్తోంది. అయం నహంతి నహన్యతే. అయం ఈ ఆత్మ నహంతి చంపదు, నహన్యతే చంపబడదు. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నయం హంతి న హన్యతే. అహమస్మి, అహమస్మి, అహమస్మి. అటువంటి కర్త కాని, భోక్త కాని, కారయిత కాని, భోజయిత కాని అటువంటి ఆత్మ నేను.
అహమస్మి. ఏనం వేత్తి హంతారం. ఎవరైనా ఆత్మ చంపుతుందని భావిస్తే, అంటే ఆత్మకర్త అనుకుంటే, యశ్చైనం హతం మన్యతే. ఎవరైనా ఆత్మ చంపబడుతుంది అనుకుంటే, అంటే ఆత్మ భోక్త అని భావిస్తే, దాని అర్థం ఏమిటి? ఉభౌతౌ న విజానీత. ఇద్దరికీ సత్యం తెలియలేదు. ఇద్దరూ పప్పులో కాలేసి జారిపడ్డారు. ఇద్దరూ తప్పైతే మరి ఏది నిజం? నయం హంతి నహన్యతే. అయం అయమాత్మా. అయమాత్మా బ్రహ్మ. అలాగే బ్రహ్మ కూడా చేయదని అర్థం. బ్రహ్మ అంటే ఆత్మే. అయమాత్మ నహంతి, ఎవరిని చంపదు. నిజానికి ఆత్మ ఎవరిని చంపదు అనే కన్నా ఎవరిని చంపలేదు. ఆత్మకు కర్తృత్వము ఉండదు. చూడండి, పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలలో వాయువు దేన్నైనా నాశనం చేయగలదు. అగ్ని చక్కగా నాశనం చేయగలదు. నీరు అన్నిటినీ జలమయం చేసి నాశనం చేయగలదు. పృథివీ అన్నిటినీ పూడ్చిపెట్టి నాశనం చేయగలదు. ఆకాశం దేన్నైనా నాశనం చేస్తుందా? ఆకాశం స్పేసు దేనినైనా నాశనం చేస్తుందా? వృద్ధి పొందిస్తుందా? పొందించదు. మార్పు కలిగిస్తుందా? కలిగించదు. మిగతా పంచభూతాలన్నీ వృద్ధి క్షయాలను, మార్పులను కలిగిస్తాయి. ఆకాశం ఏమీ చేయదు. ఆత్మ ఆకాశవత్. ఆకాశవత్ లేప విదూరగోహం. వివేక చూడమని. నయం హంతి నహన్యతే. ఆత్మకర్త భోక్త అనే విషయం వేదాంతంలో అత్యంత ముఖ్యమైనది. గీతలో చెప్పబడిన అనేక అంశాలకు ఈ శ్లోకం బీజము. రెండవ అధ్యాయమే మొత్తం గీతకు బీజ రూపము. గీత అంతా చదవక్కర్లే. ఒక రెండవ అధ్యాయాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయగలిగితే గీత మొత్తం అధ్యయనం చేసినట్టే. కర్తాపి నాస్తి కర్మ ఫలాపి నాస్తి. ఎప్పుడైతే కర్త కాదు, కర్మ ఫలము కాదు. భోక్తాపి నాస్తి భోజ్య భావాపి నాస్తి. అహమస్మి. ఎందుకు ఇవన్నీ చెప్పడం? ఆ ఆత్మ నేనే కనుక. కర్తాపి వా కారయితాపి నాహం. భోక్తాపి వా భోజయితాపి నాహం. కేవల స్వయం జ్యోతిరని దృగాత్మా. యః ఏనం ప్రకృతం దేహినం ఆత్మానం వేత్తి జానాతి హంతారం హననక్రియయా కర్తారం. ఎవరైతే కర్త అని తెలుసుకుంటారో, యః చ ఏనం అన్యో మన్యతే హతం దేహహననేన హతః అహం ఇది హననక్రియయా కర్మభూతం. దేహము చంపబడవచ్చు, కొట్టబడవచ్చు, ఆత్మ కొట్టబడదు అని కొట్టబడుతుందని ఎవరైనా అనుకుంటే తౌ ఉభౌ న విజానీత న జ్ఞానవంతౌ అవివేకినః. ఆత్మానం అహం ప్రత్యయ విషయం అవివేకినః. ఆత్మ విషయంలో అహం అహం అనే అహమస్మి విషయంలో తప్పు చేసిన వారే. సరిగా అర్థం చేసుకోలేదు. అయ్యా నేను చచ్చిపోయానండి, మా తలుక వీడు చచ్చిపోయారండి, మా మామగారు పోయారండి, మా తాతగారు పోయారు. ఎవరు పోయారు? ఎవరు పోలే. పోయినది దేహాలు. పోయిన దేహాల కోసం ఏడుపెందుకు? హంత అహం హతః అస్మి అహం ఇది దేహహననేన ఆత్మానౌ విజానీతః తౌ ఆత్మస్వరూప అనభిజ్ఞాః ఇది అర్థః. ఆత్మస్వరూపము తెలిసిన వారు కాదు అని అర్థము. వై? యస్మాత్, ఎందువలనగా నా అయం ఆత్మ హంతి, ఈ ఆత్మ దేనిని చంపదు. నా హననక్రియయా కర్త భవతి,
ఇది కర్త కాదు. నహన్యతే నచ నహన్యతే నచ కర్మ భవతి ఇత్యర్థః. ఆత్మ కర్త కాదు, కర్మ కాదు అని భాష్యం. అహమస్మి, 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 అయమాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. మౌనం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. न जायते म्रियते वा कदाचित्, नायं भूत्वा भविता वा न भूयः, अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमने शरीरे. न जायते म्रियते वा कदाचित्, नायं भूत्वा भविता वा न भूयः, अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमने शरीरे. अहमस्मि. అయం ఆత్మ కదాచిత్ న జాయతే. ఈ ఆత్మ కదాచిత్ ఏ కాలమునందైనను న జాయతే పుట్టదు. వా అంటే చ మరియు న మ్రియతే మరణింపదు. నవా మ్రియతే అనర్థం. పుట్టదు, మరణించదు. అయం భూత్వా భూయః అభవితా వా న. భూత్వా భూయః ఉత్పన్నమై అస్తిత్వాన్ని ముందు పొంది ఉన్నదని, తరువాత కొన్నాళ్ల తరువాత లేకుండా పోతుంది అనేటటువంటి విషయం లేదు. అయం ఈ ఆత్మ అంటే నేను అజహ జన్మలేని దానను, జన్మలేని వాడను, నిత్యః నిత్యుడను, శాశ్వతః శాశ్వతుడను,
పురాణ సనాతనుడను శరీరే శరీరము హన్యమానే చంపబడుచున్నను నహన్యతే ఈ ఆత్మ చంపబడదు. మరి చావు కోసం ఏడుపు ఎందుకండి? దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. న జాయతే మ్రియతే వా కదాచిన్. శరీరానికి షడూర్ములు, షడ్వికారాలు, ఆరు మార్పులు తత్వబోధలో బోధించబడినది కదా. వివేక చూడమణిలో కూడా అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. అస్థి అంటే తల్లి గర్భంలో ఉండడం, జాయతే అంటే బయటికి పుట్టడం, వర్ధతే అంటే ఎదగడం, విపరిణమతే అంటే మార్పు చెంది ముసలిదనం రావడం, అపక్షీయతే అంటే కృషించిపోవడం, రోగం రావడం, వినశ్యతి అంటే మరణించడం. ఈ ఆరు రకాలైనటువంటి మార్పులు స్థూల సూక్ష్మ శరీరాలకే గాని ఆత్మకు లేవు. ఆత్మ నిర్వికారి అని చెప్పడానికి న జాయతే మ్రియతే వా కదాచిత్. కదాచిత్ అనే పదము ఏ కాలమునందైనను అంటే ఆరు మార్పులు లేనటువంటిది, నిర్వికారము. అంతేనా? న జాయతే ఆత్మకు పుట్టుక లేదు, న మ్రియతే మరణం లేదు. ఎప్పుడు? ఎప్పుడు లేదు. కదాచిత్ ఎందుకు? అయం నా భూత్వా ఎందుకంటే అది ఒక సమయంలో పుట్టలేదు, నా భవిత ఒక సమయంలో మరణించలేదు. అటువంటి ఆత్మ ఏమిటి? ఉపనిషత్ వాక్యాలు. అజహ పుట్టుక లేనిది, నిత్య మరణం లేనిది, శాశ్వత మార్పు చెందనిది, కృషించి నశించనిది, వికారరహితము, అపక్షీయరహిత. శాశ్వత అంటే పురాణ వృద్ధిరహిత, ఎదగదు. అజో నిత్య శాశ్వతోయం పురాణో. నాలుగులో ఏం చెప్పారు? నాలుగు వికారాలు చెప్పారు. అజహ జన్మరహిత, నిత్య అంటే వినాశరహిత, అలాగే శాశ్వత అపక్షీయరహిత, వృద్ధిరహిత. హన్యతే హన్యమానే శరీరే. హన్యమానే శరీరే ఈ శరీరము స్థూల సూక్ష్మ శరీరాలు మరణించినా ఆత్మ మరణించదు. శరీరానికి మంచి ఆకారం తేవాలని, ఆ ఆకారాన్ని తీర్చిదిద్దుకోవాలని రంగులు పులుముకొని చాలా తాపత్రయపడతాం. కానీ ఆత్మ నిరాకారి, ఆత్మకు ఆకారం లేదు, దానిని డెకరేట్ చేయలేరు. మీరు డెకరేట్ చేసే దేవుడి విగ్రహాలన్నీ విగ్రహానికే గాని ఆత్మరూపమైన దేవునకు కాదు. అది నశించే ప్రసక్తే లేదు. ఆత్మకి విపరిణామం కూడా లేదు, పరిణామాలు లేవు. అందువల్ల ఆత్మ నిర్వికారి. అహమస్మి, అహమస్మి, అహమస్మి. అటువంటి ఆత్మ ఎవరు? నేనే. మరి నేను ఈ శరీరం, అరే ఎక్కడున్నావురా నువ్వు? 10 ఏళ్ళు చదివావు వేదాంతం, ఇంకా శరీరం నువ్వు అనుకుంటున్నావా? పెద్ద లోతుల బావిలో పడ్డావు. ఇది శరీరం నువ్వు అనుకుంటే.
తమాషా ఏంటంటే ఆత్మ శరీరంతో అత్యంత సన్నిహితంగా ఉన్నా కూడా శరీరానికి షడ్వికారాలు ఏర్పడినా కూడా అవి ఆత్మను అంటవు. చూడండి, ఈ రూమ్లో లైట్ ఉంది. ఆ లైటు ఎంతో సన్నిహితంగా నా శరీరంతో ఉంది. నా శరీరంలోని మార్పులతో ఆ లైట్ ఏమైనా మారుతుందా? ఆ? ప్రకాశవత్. ఈ శరీరంలో ఉన్నటువంటి కాంతి ఏ విధముగా నా శరీరంలోని మార్పులతో సంబంధం లేకుండా ఉందో, అలాగే నా శరీరంతో సన్నిహితంగా ఉన్నటువంటి ఈ శరీరంతో, నా శరీరం కాదు, ఈ శరీరంతో సన్నిహితంగా ఉన్నటువంటి నా ఆత్మ కూడా ఏ మార్పులు చెందదు. శరీరానికి ఏం జరిగినా దానిని ప్రకాశింపచేస్తున్న కాంతికి ఏమైనా మార్పు ఉందా? లేదండి. అలాగే ఆకాశవత్లో లేపవిదూరగోహం ఆదిత్యవద్భాస్య విలక్షణోహం అహార్యవత్ నిత్య వినిశ్చలోహం అంభోధివత్పార వివర్జితోహం. వివేక చూడమని. न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुरापि नवः पुराणो न हन्यते हन्यमाने शरीरे. ఇంతవరకు గత 6 శ్లోకాలలో 6 లక్షణాలను చెప్పారు భగవానుడు. ఆత్మ నిత్యం, ఆత్మ సత్యం, ఆత్మ సర్వవ్యాపకం, ఆత్మ అప్రమేయం, ఆత్మ అకర్త, ఆత్మ అభోక్త, ఆత్మ నిర్వికారం. అంటే నేను నిత్యం, సత్యం, సర్వవ్యాపకం, అప్రమేయం, నేను అకర్త, నేను అభోక్త, నేను నిర్వికార ఆత్మ. రాబోయే శ్లోకాలలో ఈ లక్షణాలనే మరికొన్ని కోణాలలో వివరిస్తున్నారు భగవానుడు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. శాశ్వత అన్నంలో అపక్షయ లక్షణ విక్రియాలు ప్రతిషిధ్యతే. శశ్వద్భవ శాశ్వత, పురాపి నవః పురాణః న వర్ధతే ఇది అర్థః. న హన్యతే న విపరిణమ్యతే హన్యమానే విపరిణమ్యమానే అపి శరీరే. శరీరం మార్పు చెందిన ఆత్మ మార్పు చెందదు. అటువంటి సచ్చిదానంద ఆత్మయే నేను. అహమస్మి, అహమస్మి, అహమస్మి. మౌనం. సోహం, 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 సోహం.
సోహం 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 స్వస్తి.